ఏ హాయ్ హలో యూ. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే పోర్ట్ మెక్వైరీలో. బట్ నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే బ్రిస్బెన్కి వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా. అండ్ నా సైకిల్ ఇదే పోర్ట్ మెక్వైరీలో పెట్టాను. ఎందుకు అంటే బ్రిస్బెన్కి క్రికెట్ మ్యాచ్కి అయితే బుక్ చేసుకున్నాము. సో ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నా. అండ్ ఆ మ్యాచ్ చూడాలి. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళే వరకు అది అందదు. నేను అంతలోగా వెళ్ళిపోతాను అనుకున్నా, బట్ వెళ్ళలేకపోతున్నా. అందుకని చెప్పేసి సైకిల్ ఇదే పోర్ట్ మెక్వైరీలో పెట్టేసి బ్రిస్బెన్కి వెళ్ళేసి మ్యాచ్ చూసి మళ్ళీ పోర్ట్ మెక్వైరీకి వచ్చేసి మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ మళ్ళీ వెళ్ళి బ్రిస్బెన్లో రీచ్ అయ్యి బ్రిస్బెన్ నుండి వీలైతే కేన్స్కి పోతా, లేదంటే డైరెక్ట్ న్యూజిలాండ్కి అయితే ఆక్లాండ్కి అయితే వెళ్ళేదైతే ఉన్నది. సో ఇది ప్లాను. అండ్ ట్రైన్ జర్నీ కూడా ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు అయితే కార్లో అటు ఇటు తిరిగినాము. అండ్ సైకిల్ మీద ఆబ్వియస్లీ తిరిగినాము. అండ్ బైక్ అయితే ఇక కాదు. బట్ ట్రైన్ జర్నీ ఎట్లుంటుందో కూడా చూద్దాం. అసలుకి మనకన్నా అడ్వాన్స్డ్ ఉంటుందా, లేకుంటే మనకన్నా వెనుకబడి ఉంటుందా, లైక్ జనాలు ఎట్లుంటారు, నీట్నెస్ ఎట్లుంటుంది, అది కూడా చూస్తా. అండ్ ఇక్కడ నుండి అయితే మనము వెళ్ళిపోతున్నాము బ్రిస్బెన్కి జస్ట్ ఫర్ 2 days కోసం. అండ్ నా ట్రైన్ జర్నీ వచ్చేసి ఇప్పుడు రాత్రి 9-13 నిమిషాలకి నాకైతే ఈ ట్రైన్ ఉంది. అండ్ రేపు పొద్దున 3:30 అట్లా ఏమో దిగుతున్నా. అండ్ రైట్ టైంకి పోతుందో లేదో తెలియదు. ఇప్పుడు రైట్ టైంకి వస్తుందో లేదో తెలియదు. టైం అంటే టైంలా ఉంటుందా ఏంటో తెలియదు, చూద్దాం. కానీ ఈ రైల్వే స్టేషన్ అయితే చూస్తే సాదా సీదాగా ఉన్నది. అంటే లైక్ మనలాగానే మనకి ఇక్కడ పైన బోర్డులు పెట్టేసి ఉంటుంది కదా డిబిసి అని. ఇక్కడైతే వీళ్ళు కింద పెట్టారు, ఇక్కడ డి డబ్బా ఆగుతుంది, ఇక్కడ సి డబ్బా ఆగుతుంది అని. నేనైతే ఎకానమీ క్లాస్లో బుక్ చేసుకున్నా. ఏం స్లీపర్లు ఇట్లా ఏసీలు ఏం కాదు. సో ఎకానమీ క్లాస్లో ఎట్లుంటుందో చూడాలి. అండ్ పట్టాలిగా మీకు తెలుసు, ఇవే బ్రిటిషర్స్ మనకి వేసిపోయారు. వాళ్ళే బ్రిటిషర్స్, వీళ్ళు ఇక్కడ కూడా వేసుకున్నారు. అందరు అదే బ్రిటిషర్సే వీళ్ళందరూ, అంతేగా బ్రో? ఈ పట్టాలు వేసిందే అప్పుడు మనకు బ్రిటిషర్సే, వీళ్ళు కూడా బ్రిటిషర్సే కదా. యా. అండ్ చూద్దాం. ట్రైన్ టైం ఎంత అవుతుంది? టైం 9-12. యాక్చువల్గా 9:30కి ట్రైను. సో టైంకి వస్తాయా బ్రో? చెప్పలేము. సో ఈ బ్రో పేరు వచ్చేసి వంశీ అండ్ ఖమ్మం నుండి. హాయ్ బ్రో. హాయ్ హాయ్. సో నన్ను ఇక్కడ తనే ఇక్కడ నన్ను డ్రాప్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ నుండి అయితే ఇక వెళ్తాము. అండ్ ఆస్ట్రేలియాలో ట్రైన్లు కరెక్ట్ టైంకి వస్తాయి లేదా చూద్దాము. జపాన్, చైనా, కొరియా అయితే ఆన్ ది టైం ఉన్నాయి. ఇక ఇండియాలో అంటే మనకు ఎక్కడో మధ్యలో ఏదో క్రాసింగ్ పెట్టి ఆపి పడేస్తాడు. ఒక్కొక్కసారి 5-6 గంటలు, 7 గంటలు, 10 గంటలు, కొన్నిసార్లు ట్రైన్లు డిలే అయ్యి క్యాన్సిల్ అయ్యేవి కూడా ఉంటాయి. ఆస్ట్రేలియాలో ఎట్లుంటో చూద్దాం. ఆల్రెడీ అయిపోయింది ఎట్లున్నది 9:13. 9:13 అయింది, ఇంతవరకు ట్రైన్ రాలేదు. లెట్స్ సీ ఎన్ని నిమిషాలు లేట్ అవుతుంది. ట్రైన్ వచ్చేసి 9:32కి వచ్చింది. దగ్గర 20 నిమిషాలు లేదా? సేమ్ ఇండియా ట్రైన్ లెక్క నిజంగా. నాది టికెట్ ఎంత? 42 ఏమో ఉండే కదా. సీట్ 48. సీట్ 48. అక్కడ ఆగుతుంది కరెక్ట్, డి దగ్గర ఆగుతుంది. అబ్బా ఏం ప్లేస్మెంట్ అసలుకి. అంటే ఎట్లా ఇక్కడ నెంబర్లు ఉండవు అప్పుడు? 48 లోపల చెప్తాను. థ్యాంక్ యూ. ఏం మర్చిపోలేదు. ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో. నైస్ టు మీట్. ఓకే బ్రో, బాయ్. 4:20 అవుతుంది ఫ్రెండ్స్. అంటే 3:50కి ఏమో దింపాలి, 4:20కి దింపుతుంది. అండ్ మ్యాచ్ కోసం 600 కిలోమీటర్లు ప్రయాణించినాము. థ్యాంక్ యూ. సో ఇది ట్రైను ఇట్లనే ఉంటుంది అనుకుంటా. అంటే ఇట్లనే ఉంటుంది ఇంకెట్లుంటుంది. ఇట్లా మంచిగా నీట్గా ఉన్నది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. జస్ట్ చూడండి, వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఇది యూజ్ చేసింది సిడ్నీ నుండి వస్తుందట ఇది ట్రైన్. అండ్ దిగిన నేను కూడా. ఇది బ్రిస్బెనే కదా? బ్రిస్బెనే.
బ్రిస్బేన్ వచ్చిన ఎకానమీ క్లాసు ట్రైన్ అయితే ఇట్లుంటుంది. అండ్ ఒక 30 నిమిషాలు లేట్ మాత్రమే వచ్చింది, అరౌండ్ 30 నిమిషాలు. అండ్ ఇటు సైడ్ పోవాలి, రయ్యా ఇటే పోవాలి. ప్లాట్ఫామ్ 3. There'll be a staff member down there. They can tell you which platform you need to go to. Yeah, we just got off this train, so just go down the stairs. There'll be staff down there. అమ్మా, కిందికి డౌన్ స్టేర్స్కి పోతే ఎగ్జిట్ ఉంటుందంట. పోయి అడికెళ్ళి దొబ్బేయమంటుంది అతను ఎవరు అడిగి రాయడు. అండ్ ఇవన్నీ స్లీపర్ క్లాసులు, ఇవన్నీ జస్ట్ మామూలుగా. ఇగో ట్రైన్ ఆగానే వచ్చి మొత్తం తుడిచేస్తున్నారు, మొత్తం నీట్గా లైక్ క్లీన్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ చూడండి, వరంగల్ రైల్వే స్టేషన్ లాగానే ఉంది. నైస్, సేమ్ లైక్ వరంగల్ రైల్వే స్టేషన్. ఎంజీ కార్ అంటే ఏంటిదన్నా? విరాట్ కోహ్లీ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. రీసౌండ్ ఉంటుంది అంటారా? సంగతిలో ఎలా అయింది? ఎంత చల్లగా ఉన్నాయండి ఇది. చెప్పాలి. ఇప్పుడు జపాన్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ కలిసి. సో ఈజ్ ప్రవీణ్ ఫ్రమ్ ఇండియా. ఇండియన్ ఇండియా సో ఇండియా. ఇప్పుడు మనం కలిసే మ్యాచ్కి వెళ్తున్నాము. నేను మ్యాచ్కి చూద్దాం, ఇవాళ దగ్గరుండి వర్షం కొట్టిద్దాం అనుకుంటాను, మరి ఏమైతే చూడాలి. బా ఏసీలో ఇంత పొద్దున కూడా ఏసీలో చల్లగా ఎట్లా వస్తాను అసలుకి. సో మ్యాచ్ కోసం అయితే మేము వచ్చేసాము. అండ్ గాబాలో జరుగుతుంది, బ్రిస్బేన్లో గాబాలో మ్యాచ్. గాబా స్టేడియం పేరు గాబా. పోయినసారి టెస్ట్ మ్యాచ్ ఇక్కడ మన వాళ్ళు గెలిచిరంట, ఈసారి కూడా గెలవాలని చూస్తున్నా. దగ్గరుండి గెలిపిద్దామని వచ్చేసినాము. అట్లా వెళ్ళి దొబ్బేయరంట అందా? అంతేనా? అక్కడికి వెళ్ళండి, కొంచెమేం తింటుంది అన్నట్టు ఇతరేం తింటున్నాడు. వాళ్ళు పడతారు అన్నాడు. ఎంత నడిచారా? జెర్రీ ఇండియన్ క్రికెట్ టీమా? జెర్సీయా? సారీ, ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ బయట అమ్ముతున్నాడు కదా కాక. ఏమో తీసుకుంటుంది. వికెట్ పడితే వస్తుంది సౌండ్. పడేద్దాం మనం, ఇట్లా అడుగు పెట్టే దమ్మని వికెట్ పడాలి. దీని అమ్మ ఇది ఎక్కడ కాదు, ఎక్కడ శనినా కొడుకులు ఉన్నారా మీరు అనుకుంటారు. ఎక్కడ తహసీల్లా కొడుకులు ఉన్నారు, కాలు పెట్టగానే వికెట్ పడ్డారు అంటారు కావచ్చు. అది ఏంటిదంతా పాంటాస్, ఇక వీళ్ళందరూ మ్యాచ్ స్పాన్సర్స్ అట్లా ఇట్లా కావచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో మ్యాచ్కి వచ్చిన ఆస్ట్రేలియాకి రావడమే ఎక్కువ, ఇంకా మళ్ళీ మ్యాచ్కి రావడం అనేది ఇంకా ఎక్కువ అన్నట్టు. దీనికోసం నేను వచ్చిన. section of your ticket facing upward. Is selfies already? Selfie stick. Can't see. Into the stadium. Video. Please assist us by complying with the stadium's terms of entry. ఏంటి ఇప్పుడు అలో లేదా? Be submitted for checking for restricted Can't and have prohibited GoPro and you can't have selfie sticks, mate. It's ready for inspection at the Against baggage the check conditions counter. entry, you'll have to close Passengers it. are reminded they may be subject to bonding. Hey, so what should we do with it? Close it. Okay, you get a ticket. This includes vaping and e-cigarettes. At all And then times, please follow directions of the cabin staff. Thank you for your attendance, and we hope you enjoy your visit to the cabin.
Big city car there and you'll park it. ఇంకొకటి ఉంది. We have to. That's it. మన ఇండియానే ఉన్నాడు కాబట్టి ఏం కాదు పట్టుకోపోవాలని చెప్పేసి అన్నాడు. అదే హైలైట్. చూద్దాం. The camera can go in there, the sticky thing can't go in there. You can keep the camera with you while you're in the ground, but you can't keep the stick. Yeah, the handles are wet. Can I put this in there? No, We have to put it. So you have the logo? Yeah, I'll get used to it. Sorry guys. It's okay. You guys just want to write your... So we are entering into the ground. Oh my god! ఇంత ఫుల్ ఉన్నారు ఏంద్రా అయ్యా. చా ఇట్లా వచ్చిన మళ్ళీ అట్లా వాన పడుతుంది. చా విరాట్ కోహ్లీ ఇగో కోహ్లీ ఇగో 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 ఎవరు సిరాజా వేసేది? మహమ్మద్ సిరాజ్ వేస్తాడు. శుభ్మన్ గిల్, ఇతని పేరు ఏం పేరు? మన వాళ్ళందరికీ ఇన్నే ఉన్నారు. కోహ్లీ, రోహిత్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్. మనకి ఇక్కడ ఎవరున్నారు? ఒక బాల్ ఇక్కడ కొట్టు బాబాయ్. వెనక్కి మన రిషబ్ ప్యాంట్ కొట్టలేదా? ఫస్ట్ టైం చూస్తాను విరాట్ కోహ్లీని. ఓ బాబాయ్ ఒక్క బాల్కి ఇంతసేపు చేస్తావు, టకటకి ఓవర్లు లేవు. ఇక చూడు ఎంత మంచిగా కనబడుతుంది తప్ప. ఓవర్ కొట్టిండే. సో గాయస్ ఫుల్గా వర్షం పడుతుంది. ఇక వర్షం పడితే ఈ విధంగా గ్రౌండ్లో ఇది కప్పేసింది. వర్షం ఆగిపించింది, మ్యాచ్ ఆగిపించాం మేము వచ్చే.
ఇక్కడ షెడ్ ఉంది, షెడ్. ఏంటిది ఇది? Yes, there. We got some sunnies for you. A free hot dog. Enjoy it. Thank you. How are you? This guy's a celebrity. What's he celebrating? Celebrity. Ah, celebrity. ఏ గాగుల్స్ ఇచ్చిరేంది? ఇది ఇచ్చింది, ఇచ్చింది. చాలా బాగున్నాయి. హే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డే 2 ఇవాళ, మ్యాచ్ డే 2. మేము యాక్చువల్గా 2 డేస్కి కలిపేసి అయితే పెడుతున్నా. అండ్ ఇప్పుడు మేము ఎక్కడ పోతున్నాం అంటే చెప్పు, ఎక్కడ పోతున్నాం? సో మేము ఇక్కడ శ్రీమంతానికి పోతున్నాం. అన్న నేను ఇవాళ నేనే చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్ నేనే. సో కాదులేండి, వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళందరూ ఇట్లా శ్రీమంతానికి వెళ్తున్నారు. మన విరాట్ కోహ్లీ నేను వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరం కలిసి మ్యాచ్కి వెళ్తున్నాము. డే 2 మ్యాచ్. నిన్న మొత్తం వర్షంతో ఆగమాగం అయిపోయింది. అండ్ ఇవాళ మాత్రం వర్షం పడట్లేదు అండ్ ఎండ కూడా కొడుతుంది. మన వాళ్ళ బ్యాటింగ్ చూద్దామని అనుకుంటాను. అండ్ రేపు ఎల్లుండి, అవతల ఎల్లుండి 70 to 80% వర్షం ఉంది. మ్యాచ్ మాత్రం మ్యాక్సిమం డ్రా అవుద్ది. బట్ అప్పటి వరకు అయితే మేము మ్యాచ్ చూద్దామని అయితే వెళ్తున్నాము. మరి మ్యాచ్ ఎంతవరకు అవుద్దో ఏంటో తెలియదు. ఇవాళ మన వాళ్ళు బ్యాటింగ్ కనీసం ఒక్కరు ఇద్దరన్నా కనీసం పట్టాలని చూస్తున్నాం. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూద్దాం అనుకున్నాం, కానీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడాలంటే ముందున్న ఇద్దరు అవుట్ కావాలి. మళ్ళీ అది కూడా మెయిన్ ప్రాబ్లమే. సో విల్ సీ అండ్ చూద్దాం. డే 2 మ్యాచ్కి అయితే వచ్చేసినాం మేము. ఇంకా మరి ఇలా రచ్చే చూద్దాం. ఇక దగ్గరుండి మరి మాత్రం మ్యాచ్ని డ్రా చేద్దామని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇంకా అందరూ ఉరుకుతారు. బూమ్రా మామా స్మిత్ ఆడేది ఆ ముఖం చూస్తే తెలుస్తుంది. కోహ్లీ ఇడికెళ్ళి అక్కడ కోహ్లీ అని పిలుస్తాను. సో ఒక బ్రేక్లో ఇక వెళ్ళి చూడండి, వాడికి ఏమైంది కాలుకి, ఫిజియో వచ్చాడు. రిషబ్ అంటే కదా, ఏదో మ్యాటర్ చెప్పి పోతారు.
వచ్చినందుకు అందరు చీర్ చేస్తున్నారు. అలా మ్యాక్స్వెల్ ఈ హెడ్ ఉన్న స్మిత్ అస్సలే అవుట్ అవుతలేరు, తలకాయ నొప్పి లేపుతారు. బౌలింగ్ ఏమో అంతగానో మేము ఇది బ్రేక్లో ఏం చేస్తారా అని చెప్పేసి చూస్తా అంటే ఇగో వార్నర్ మామనా వీడు అవుట్ అయితే లేరు.
మ్యాచ్ అయితే అయిపోయింది, మేమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. రేపు అయితే ఫుల్గా వర్షం ఉంది, ఎల్లుండి వర్షం ఉంది, ఎల్లుండి వర్షం ఉంది. మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది అని అనుకుంటున్నాము, డ్రా అయిపోద్ది అనుకుంటున్నాము. బట్ ఇవాళ వరకు అయితే బాగానే ఆడారు, దగ్గరుండి ఆడిచ్చినాం. మేము ఆల్అౌట్ చేద్దాం అనుకున్నాం కానీ తొందరనే అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వికెట్స్ 5 పడ్డాయి జస్ప్రీత్ బుమ్రాకి, తెలియలే కానీ. ఇండియనా? సరే బాయ్ ఫ్రెండ్స్.